బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ బోని కొట్టింది. గువాహటీలో చెన్నై సూపర్ కింగ్స్ తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. తొలి 2 మ్యాచ్ల్లోనూ ఓడిన రాజస్థాన్ ఈసారి కసిగా ఆడింది. నితీష్ రాణా విధ్వంసకర ఇన్నింగ్స్ కు వనిందు హసరంగ బౌలింగ్ తోడవడంతో చెన్నై చెతికిలబడింది. లక్ష్య ఛేదనలో తడబడి వరుసగా 2వ ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీష్ రాణా బ్యాట్లో చెలరేగిపోయాడు. ఇక 36 బంతుల్లో 10 ఫోర్లు 5 సిక్స్లతో 81 పరుగులు చేశాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ 37, సంజు శాంసన్ 20 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మతీషా పరిధరణ తలా 2 వికెట్లను తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ బోని కొట్టింది. గువాహటీలో చెన్నై సూపర్ కింగ్స్ ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఖాతాను తెరిచింది. ఇక తొలి 2 మ్యాచ్ల్లోనూ ఓడిన రాజస్థాన్ ఈసారి కసిగా ఆడింది. నితీష్ రాణా విధ్వంసకర ఇన్నింగ్స్ కు ఫనిందు హసరంగా బౌలింగ్ తోడవడంతో చెన్నై చతికిలపడింది. లక్ష్య ఛేదనలో తడబడి వరుసగా 2వ ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీష్ రాణా బ్యాట్తో చెలరేగిపోయాడు. 36 బంతుల్లో 10 ఫోర్లు 5 సిక్స్లతో 81 పరుగులు చేశాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ 37, సంజు శాంసన్ 20 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మతీషా పరిధరణ తలా 2 వికెట్లు తీసుకున్నారు.